చక్కెర పొంగల్ అంటే ఫారినర్స్ చేత టేస్ట్ చూపించామండి. వాళ్ళ టేస్ట్ చూసి ప్రతిదీ అన్నారు. నేను చెప్పడం ఎందుకు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. హౌ డు యూ ఫీల్? యూ టేస్ట్ ఇట్ నో దిస్ పొంగలి? యూ కాల్ పొంగల్. That is called pongal. Chakkari pongali we call. How do you feel that? They're all very delicious, and what I love about each one is they're all subtly different. Okay. Different ingredients in each one, different nuts and different dried fruit, and different sweetnesses. Okay. And I like what you said about, you know, you can't have it too sweet or you can't eat enough of it. And you like it, that decoration, like Indian culture, that one? Yes, I've learned a lot about how the place is set with the flowers or the leaves under the bowls. Okay. I thought that it's a very beautiful way of displaying the food. And the food is very good. It's delicious. You like it? Yes, ma'am. That is Indian traditional food. It's wonderful. Yeah. It's very great. And how do you feel? Oh, I really enjoyed it. I love sweets, so. But this is a competition. You have to tell me the genuine. What do you mean? Well, it was very difficult to decide on, very honestly, because I liked, like Charles was saying, there are many different subtle flavors, and Okay. I also liked how creative people got with the design of the plate. He's telling me one place is he likes cherry and they are giving cherry. Right. They had a strawberry in one of them. Yeah, strawberry, yes. Yes, and I think I tend to like the more drier mixes than the soupier, but they're all very good. And in New Orleans, where I come from, we have these cooking competitions as well. We do, you know, the best gumbo, which is it's also a regional dish of my area, and so it's great to stumble upon. Anyway, thank you so much for participating here. Thank you so much. Yeah. Thank you. Thank you. It's wonderful. అదండి, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. చక్కెర పొంగలి మహాప్రసాదం అనే రౌండ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటో తెలుసా? అదేనండి, వింటే మహాభారతమే వినాలి, తింటే గారెలే తినాలని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? ఆ గారెల రౌండ్కే ఇప్పుడు మనం వచ్చాం. ఇదిగో మన లక్ష్యంలో ఆల్రెడీ గారెలు స్టార్ట్ చేసేసారు వండడము. చూద్దాం ఈ గారెలు ఎంత బాగా చేస్తారో, అవి తిని తరించిన వాళ్ళు చెప్తారు. ఆ పోటీ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, రండి. గార్లా బూర్లా ఇవి దీంట్లో చిల్లులు ఉన్నాయా? కొత్త రకం గారెలండి, చూద్దాం. ఇక్కడ అయిపోయాయండి గారెలు బూర్లు. ఇవి ఏంటివి, వడలా? ఇక్కడ గారెలు చేయమన్నారు, చిన్న చిన్ని వడలు, చాలా ఐటమ్స్ వస్తున్నాయి. వీటికి మధ్యలో హోల్ పెట్టాలేమో కదా, లేదా? చిన్న రకం వడలు చేస్తున్నారండి, చేయండి, బిజీగా వండుతున్నారు, ఏం అడిగినా కొట్టేటట్టున్నారు. ఇప్పుడు ఏంటండి అవి? బూరి ఈ రకంగా ఉంటుందా?
సైజు చిన్న సైజు అంటే కొంచెం ఇలా చూసాము, ఇలా చపాతీ పూరి పునుగులా. ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి, అది బూరా పునుగా ఏంటది? ఓకే టైం అప్. ఓకే టైం అప్ అండి. ఇప్పుడు గారెలు వండడానికి టైం అయిపోయింది. గారెలే కాదు, అక్కడ బూరెలు, అరిసెలు, బొబ్బట్లు చాలా ఐటమ్స్ వచ్చాయి. వీటిని టేస్ట్ చేయడానికి కూడా జడ్జెస్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రీతి నిగమ్ గారు వచ్చారు. అవి టేస్ట్ చూసి ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్తారు. నాకైతే చాలా చాలా ఆతృతగా ఉంది అవన్నీ టేస్ట్ చూడాలని. ముందు అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ. ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు. ఏంటి చెరుకు అనుకుంటున్నారా? అదేనండి, మనం చెరుకు రౌండ్లోకి వచ్చాం. చెరుకు ముక్క, నీకో ముక్క, నాకో ముక్క. ఇన్ని రౌండ్స్ దాటుకుంటూ వచ్చాం కదా. ఈ చెరుకు రౌండ్ ఏంటి అంటే ఇచ్చిన టైం లిమిట్లో చక్కగా బాగా అందంగా ఒలుచుకొని తింటూ ఊసేయాలన్నమాట. అంటే ఎవరు వాళ్ళ దగ్గర ఉన్న చెరుకు గడ్డిని ఎంత స్పీడ్గా ఎంత బాగా తినగలుగుతున్నారు అనేది ఈ పోటీ. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? అయితే నేను 1 2 3 చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి. మీ ఇష్టానికి అందరూ అనే పోజులు ఇవ్వకండి. ఓకే రెడీయా? మరి రెడీ 1 2 3 స్టార్ట్. రెడీగా ఉన్నారండి? నేను కూడా. అదే 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 అసలు ఇలా ఓడవడం కాదండి, ఎవరు అక్కడికక్కడే. అదే ఆవిడకి ఎవరు వచ్చినప్పుడు అంటే ఉత్తి చెరుకు ముక్కలే ఉన్నాయనుకోండి, తినలేదు, తీసి ఊసారు వీళ్ళు. పిప్పు ఉందంటే బాగా తిన్నారు. చెరుకు రసం ఎంత బాగా తిన్నావా? జుట్టు కూడా తినేస్తున్నావు నువ్వు. చెరుకే తినమన్నారు, జుట్టు కూడా. ఈ రోజు తెలుస్తుంది ఎవరి పళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయని. చెరుకు గడ్డలు అయిపోయి పళ్ళు కూడా ఊడి పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క పన్ను కింద ఉంటుంది. నొప్పి అక్కడ కంప్లీట్ చేసేసారు, అక్కడ అయిపోయింది. స్టాప్ అన్నారు, స్టాప్ అన్నారు, స్టాప్ అన్నారు. ఇంకా ఇంకా కొరకండి. చూసారు కదండి, చెరుకు పోటీ అనడం లేటు కానీ ఎలా కసబస కొరుకుతున్నారు. ఎండాకాలం వస్తే మనం చెరుకు రసాలు ఇవన్నీ తాగడం సహజమే, కానీ ఇలా కొరుకు తినే మజా ఉంటే చూసారా, అది వేరు. చూడండి అసలు పోటీ అనగానే అసలు రేంజ్లో తిన్నారు కసబిస 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 అని. అయితే ఇది సరదాగా, ఇది పండుగలో ఇది ఒక పార్ట్ కాబట్టి పెట్టిన రౌండ్ ఇది. అయితే ఇందులో ఎలిమినేషన్స్ అనేవి ఏవీ లేవు, సరదా కోసం పెట్టిన రౌండ్. సరదాగా అమ్మాయిలందరూ ఆట పట్టించడానికి, ఆడుకోవడానికి. బాగుంది కదా? ఈ రౌండ్లో అందరూ బాగా ట్రై చేశారు. బట్ ఒక్కొక్క రౌండ్ నుంచి మీకు తెలుసు, కాంపిటీషన్ అన్నాక కొంతమంది పై లెవెల్కి వెళ్తూ ఉంటారు. ఇట్స్ వెరీ కామన్ ఎక్కడైనా సరే. అదేదో ఓడిపోయినంత మాత్రాన మీకు వంట రాదనో లేకపోతే ఇది కాదు. ఒక్కోసారి కట్టెలు కోఆపరేట్ చేయాలి, అవే మనుషులు కాదు మనతో కోఆపరేట్ చేయడానికి. రుచులు కూడా కోఆపరేట్ చేయాలి, అది కూడా మన చేతిలో లేని పని. బట్ వీళ్ళంత మటుకు ట్రై చేశారు. ఈ రౌండ్లో మన్ని విడిచిపెట్టి
మనతో పాటు స్టేజ్ మీద నడవకుండా కింద కూర్చోబోతున్న కొంతమంది నెంబర్లు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. ప్రీతి నిగమ్ గారిని వచ్చి ఈ గిఫ్ట్లు వాళ్ళకి అందించాల్సిందిగా కోరుతున్నాను.